పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా రాసిన సాయము 37వ వాక్య భాగము చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. చాలు. హల్లెలూయా. ఈ యొక్క మాటను పరలోకము నుండి దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు భూమి మీద స్త్రీ పురుషులు కాపురము చేయటము ద్వారాగా ఒక బిడ్డకు జన్మవిటానికి అవకాశం ఉంటుంది. నేను కన్యకను, పెళ్లి కాని తానను, పురుషుని ఎరగని దానను, ఎలాగ నేను గర్భమును ధరించి ఎలాగ నేను శిశువును కనేదని ఆమెలో అనేకమైన సందేహాలు, అనుమానాలు కలుగుతున్నప్పుడు దేవదూత అంటది, దేవుడు చెప్పిన ఏ మాట ఎన్నడును నిరర్థకము కాదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దైనీయమైన ఆధ్యాత్మికమైన విశ్వాస ఆత్మీయ ప్రయాణములో దేవుడు ప్రేమించిన ప్రజల కోసము మాట్లాడుతాడు. హల్లెలూయా. మన గ్రామంలో భర్త చనిపోయాడు, పుట్టింటికాడ ఉంటూ ఉంది. వారు పేరైతే చెప్పను కానీ రెడ్డోళ్ళు. ఆమెకు కూతురుంది. ఆ కూతురుకు ఒక ఉద్యోగస్తునిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాతకి 3 సంవత్సరాలు గతించినవి. పిల్లలు కావట్లేరని వాళ్ళ అత్త పోరు. అత్త వాళ్ళ ఆయనతో చెప్తుందట, అరే పిల్లలు పుట్టకపోతే నీకు ఇంకో పెళ్లి చేస్తాను, లేదా ఈమెను విడిపించేసుకుందాం అని తల్లి కొడుకుతో చెప్పుతుందట. ఆ మాటలు కోడలు విన్నది, తల్లికి వచ్చింది, చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు మన గురించి ఎవరో చెప్పారు. చెప్పితే ఆమె అంటూ ఉంది, అయ్యా నా బిడ్డకు సంతానము కలగట్లేదు, అత్తగారు తరపు నుంచి భయంకరమైన ఆటుపోటులు ఉన్నవి, విడిపించుకునేంతవరకు వెళుతున్నది అని ఆమె చెప్పినప్పుడు, అమ్మా మీరు దేవుని యందు నమ్మికుంచండి, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పటము జరిగింది. నేను ఆ మాట చెప్పాను. అయ్యో నేనైతే మాట ఇచ్చాను ప్రభువా, ఏంటి ఈ సంగతి అని నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్లకు ప్రార్థన చెయ్యి, నేను సంతానం ఇస్తాను చెప్పాను. అమ్మా దేవుడు నీ బిడ్డకు సంతానం ఇస్తాడట. నీ అల్లుడు నీ బిడ్డను ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు చెప్పండి, వచ్చి ప్రార్థన చేస్తామని చెప్పాము. అక్కడికి వెళ్ళాము, కొన్ని పండ్లు తెచ్చుకోమని చెప్పాము. అల్లుడికి బిడ్డకు చక్కగా ప్రార్థన చేశాము. దేవుని మహాకృప, ఒక 3-4 నెలల తర్వాతకి ఫస్ట్ కొడుకుని కన్నది, ఆ తర్వాత బిడ్డను కన్నది. చక్కగా వారి యొక్క కుటుంబము కట్టబడి ఉన్నది, నిలబడబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరో అన్యురాలు దేవుని పైన విశ్వాసం ఉంచింది. నువ్వు క్రీస్తు రక్తముతో కడగబడి సంఘ సావాసములో సాగుతో దేవుని యొక్క నామాన ప్రార్థన చేస్తున్న నీవు పొందలేవా? నువ్వు పొందలేకపోతున్నావంటే మనలో ఏదో మైనస్ ఉంది, మనలో ఏదో బలహీనత ఉంది. కానాను స్త్రీ పట్ల చేసినట్లుగా
ఆమె బిడ్డ పట్ల దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. 2 పిల్లల్నిచ్చి చక్కటి కృపనిచ్చాడు. ప్రియులారా, నువ్వు దేవుని కలిగి ఉండి నీ పిల్లలు ఫలించలేకపోతున్నారంటే నువ్వు సరిచేసుకోవలసింది ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. నీ పిల్లలు అభివృద్ధి కాలేకపోతున్నారంటే నువ్వు దిద్దుకోవలసింది ఎంతో ఉన్నది. ఏ మాటైనా ఎవరు చెప్పినా ఈ లోకములో అది నిరర్థకమవుతుంది, కానీ యేసయ్య చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు. హల్లెలూయా. సేవకొచ్చిన ప్రారంభ దినాలలో ఒక కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఓ మాటను తెలియపరిచాడు. అయ్యా, మీ మెట్లను 3 మెట్లను చీకటి ఆవరించింది, జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పాను. చెప్పిన తర్వాతకి సరే ఏది ఏమైందని నేను ఆ ఇంటికి వెళ్ళి వారిని చూసి ప్రార్థన చేద్దామని వెళితే ఆ ఇంటిలో చక్కగా ఇలాంటి టేబుల్ పెట్టుకున్నారు. దాని మీద మత్తు బాటిల్ పెట్టుకొని చక్కగా మధ్యలో మటన్ తింటూ ఉన్నారు. హల్లెలూయా. యేసు నామములో ప్రతి ఆటంకము తొలగించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆ చీకటి 3 మెట్లను ఎక్కింది. 6 విలువైన 3 వ్యక్తులను కోల్పోయారు. అంటే 3 మెట్టు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మనిషికి సాదృశ్యముగా ఉన్నది. ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఇక్కడ నుండి వెల్లడయ్యే ప్రతి మాట లేదా ప్రార్థిస్తున్నప్పుడు బయలుపరిచే ప్రతి మాట ఒకవేళ భూమిలో ఏదైనా వ్యర్థమైపోతుందేమో, కానీ ఇక్కడ నుండి వచ్చే ఏ మాట వ్యర్థము కాదు. అదే దేవదూత పరలోకము నుండి వచ్చి మరియతో చెప్పింది. ఆ మాట చెప్పినట్లుగా ఆమె కుమారుణ్ణి కన్నది, లోకరక్షకుడైన యేసయ్యను. పరిశుద్ధాత్మ ద్వారాగా మరియమ్మ గర్భమును ధరించి ఉన్నది. కనుక నీ జీవితములో, నా జీవితములో దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేసినట్లయితే సిగ్గుపడేది మనమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 17 సెకండ్లకు ఒక మనిషి భూమి మీద చనిపోతూ ఉన్నాడు. జ్ఞానులు, సైంటిస్టులు వారు అంచనా ప్రకారములు క్యాల్కులేషన్ చేసి 15 సెకండ్లకు ఒక మనిషి చనిపోతుండట. అంటే మనము దేవునికి రోజుకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే తీరుతుంది? 1 నిమిషానికి 17 సెకండ్లు అంటే చూడండిగా, 17 సెకండ్లకు ఒక మనిషి భూమి మీద చనిపోతూ ఉన్నాడు. మనము చనిపోకుండా 17 సెకండ్లకు ఒకసారి కాపాడబడుతున్నామంటే దేవునికి మనం ఎంత లోబడాలి, దేవునికి మనం ఎంత విధేయతను చూపించాలి, దేవునికి ఎంత మనము ప్రాధాన్యతనివ్వాలి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని ప్రేమ తప్ప మరి ఒకటి ఏదియూ లేదు. నీ భక్తి కాదు, నీ భక్తి మురికి గుడ్డతో సమానము. దేవుని ప్రేమే నిన్ను బ్రతికింప చేస్తూ ఉంది. దేవుని ప్రేమే నిన్ను కాపాడుతూ ఉంది. దేవుని ప్రేమే నీకు వస్తున్న యాక్సిడెంట్ల నుండి నిన్ను రక్షిస్తూ ఉంది. దేవుని ప్రేమే ఏ తెగులు నీ గుడారమును సమీపించనీయకుండా కాపాడుతూ ఉంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, మీరు పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారు. ఆయన మాట తప్పని దేవుడు. ప్రియులారా, నీవు నేను మాట తప్పుతాం, భాష తప్పుతాం, కానీ దేవుడు ఎన్నడూ మాట తప్పడు. గనుక మన బ్రతుకులో నేను మొన్నటి దినమున
ఎల్లమ్మగూడెము ప్రేయర్కి వెళ్ళాను. అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన కళ్ళు మూసుకోలేదు, మోకరించలేదు, ప్రార్థించలేదు. ఇలా తిరుగుతూ, ఇలా నడుస్తూ, ఇక్కడ కుటుంబం ఉంది, దేవుని మాటను నిర్లక్ష్యము చేసి చక్కటి కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రయాసపడుతురు కానీ పరిస్థితులన్నీ చేదాటిపోయినవి. ఎవరో లేచి నిలబడంటే ఆమె చక్కగా ధైర్యంగా చేసిన తప్పును ఒప్పుకుంటానికి, అయ్యా ఫలానా టైములో దేవుని దాసుడు చెప్పాడు, నేను ఆ మాట వినలేదు, నా స్వచిత్తముతో నడిచాను, నా కొడుకును మేమే పోగొట్టుకున్నామని భార్య భర్త ఇద్దరు లేచి చక్కగా సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. అంటే అప్పుడు దేవుడు చెప్పుతున్న మాటను వారు ఒప్పుకోక కప్పిపెడితే దేవుని అబద్ధికుని చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు ఎన్నడూ అబద్ధికుడు కాడు, మనుష్యుడే అబద్ధికుడు. దేవుని మాటను వినటానికి చాలామంది శిరస్సు వంచరు. శిరస్సు వంచితే నీ శిరస్సు లోకములో, జనుల్లో, నీ సమాజములో, నీ బంధువుల మధ్యలో ఎత్తబడుతుంది. ఆ సాక్ష్యం చెప్పి తల్లిదండ్రులు మోకరించి ఏడుపు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చేసిన తప్పును అప్పుడు ఒప్పుకోలేక వారు ఎంతో కఠినులై ఉన్నారట. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే వారి తప్పును దిద్దుకొనటానికి దేవుడు మరి ఒక అవకాశమును ఇచ్చాడు. కొంతమంది తప్పు చేసి ఆ తప్పును ఇతరుల మీద రుద్దుతారు, ఆ నిజాన్ని అబద్ధంగా మారుస్తారు. కానీ దేవుడి యొక్క మాట ఎన్నడూ నిరార్థకము కాదు ప్రియులారా. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. ఈ మాట దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఈ మాట దేవుడు వచ్చి అబ్రాహాముతో చెప్పుతూ ఉన్నాడు. నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసునిగా చేస్తాను. నీ సంతానము ఎలాగుంటుందో తెలుసా? ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఉంటదని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముతో చెప్పినట్లుగా దేవుడు చేశాడా చేయలేదా ప్రియులారా? చేశాడు. చేయటానికి దానికి ఒక కారణం ఉంది. ఎందుకో తెలుసా? అబ్రహామా, నీ దేశాన్ని నువ్వు విడవాలి అంటే అబ్రహాము తన దేశాన్ని విడిచాడు. నీ ఇంటిని నువ్వు వదిలి రావాలి అంటే అబ్రహాము తన ఇంటిని వదిలి బయటకు వచ్చాడు. నీ బంధువుల నుండి నువ్వు వెలుపలికి రావాలి అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయతను చూపించాడు, బయటకు వచ్చాడు. దేవుడు చెప్పిన మాట 25 సంవత్సరముల తర్వాత సంతానమునిచ్చి ఆ సంతానమును ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో నీ సంతానాన్ని దీవిస్తానన్న దేవుడు నీతో మాట్లాడి నీ సంతానాన్ని దీవించడా? నువ్వు కొన్నిటిని విడిచిపెట్టలేకపోతున్నావు, నువ్వు కొన్నిటిని వదులుకోలేకపోతున్నావు, నువ్వు కొన్నిటిని కప్పిపెడుతున్నావు దేవునికి అయిష్టకరమైన వాటిని కలిగి. అందుకనే నీ సంతానము గొప్ప కాలేకపోతూ ఉంది. నిన్ను గొప్ప చేయలేకపోతుండడానికి కొన్ని అడ్డు ఆటంకాలు ఉన్నవి గనుక నా ప్రియమైన సంగమా, సంఘ బిడ్డలారా, అబ్రహామును దీవించి గొప్ప చేసి గొప్ప జనముగా చేసి ఆశీర్వదించిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
నిన్ను కూడా గొప్ప చేస్తాడు, నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ దేవుని మాటను నమ్మి నీ కట్లన్నీ నువ్వు తెంపివేసుకొని, నీ బంధకాలన్నీ నువ్వు ఊడబెరుక్కొని నీవు దేవునికి లోబడినప్పుడు. మరియ లోబడ్డది లోకరక్షకుని కన్నది. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకుని కని, ఆ తర్వాత ఇస్సాకు యాకోబును ఏశావును కన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత సంతానం విస్తరిస్తూ ఉంది. మనల్ని కూడా ఏమంటారంటే అబ్రహాము సంతానమని బైబిల్ లేఖనము ప్రకారం మనల్ని కూడా పిలుస్తారు ప్రియులారా. హల్లెలూయా. నీవు ఆశించినది నీ జీవితంలో జరగట్లేదు, నువ్వు కోరినది నీకు కలగట్లేదు, నువ్వు దేవుణ్ణి అడిగినది నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీవు దేవుని మాటను వినటలేదని అర్థము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మన మధ్యలో లేరు, వారు దేవుణ్ణి కూడా నమ్మరు, దేవునికి కూడా అంతగా ప్రార్థన చేయరు. ఆమెకు బిడ్డ ఉంది, ఆ బిడ్డకు సొంత వాళ్ళే చేతబడి చేశారు. ఎలా అయిందంటే టీవీ పేషెంట్లా అయ్యింది. భర్త ఏమనుకుంటున్నాడంటే దీనికి టీవీ జబ్బు వచ్చింది, ఇది ఇక రేపో మాపో చచ్చిపోద్ది, దీన్ని వదిలించుకొని నేను మరొక పెళ్ళి చేసుకోవాలి అని ఆ భర్త అనుకుంటూ ఉన్నాడు. తల్లి బాధపడుతూ ఉంది. అయ్యో నా బిడ్డ జీవితము ఎటుగాకుండా అయిపోయింది, చనిపోతే ఎట్లుందని ఆమె బాధపడుతూ ఉంటే, ఇక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇదిగో ఫలానా దగ్గర ఫలానా వ్యక్తి ఉంది, ఆమెకు చేతబడి చేశారు. ఎవరో కాదు, ఆమె బావే. చున్ని జాకెట్ తీసుకెళ్ళి నీవు చెప్పు అని ప్రభు అంటూ ఉన్నాడు. అదేమన్నా శుభవార్త? అమ్మ, దేవుడు నీకు ఇల్లు కట్టియబోతున్నాడు, దేవుడు మీకు కారు కొనియబోతూ ఉన్నాడు, దేవుడు మిమ్మలను మంచి పొలం కొనియబోతున్నాడు అని చెప్పడానికి నేను చెప్పను ప్రభు అని నేను అన్నాను. లేదు లేదు చెప్పాలన్నాడు. దేవుని ఒత్తిడిని బట్టి ఫోన్ చేసి చెప్పాను. ఆ మహా తెలియకల్లా ఎమ్మటే శిల్క పంచాంగం కాడికి పోయింది. శిల్క పంచాంగం అని కాడికి పోతే ఆయన శిలకారా బయటికంటే శిలక వచ్చిందట, ఓ అట్ట తీయ అంటే ఒక అట్ట తీసిందట, ఆడ పెట్టిందట. అమ్మా ఎవరో కాదు, ఓ చున్ని జాకెట్ తీసుకుపోయారు, వాళ్ళ బావే చేతబడి చేసిండు అని చెప్పిండట. ఎమ్మటే తన బిడ్డను, తన భర్తను, తనను తీసుకొని వచ్చింది. దేవుడు చెప్పిండు కనుక దేవుడే బాగు చేస్తాడు, ఈడ ఉంచిపోతున్నా అని మా దగ్గర తోలింది, వెళ్ళిపోయింది. 3 రోజుల దగ్గర ఉంచుకొని ప్రార్థన చేశాం. చక్కగా విడుదల పొందింది. తన భర్త వచ్చాడు, వాడు నమ్మట్లేడు. ఇదంతా ఉత్తదే అంటాడు. వాడేమనుకుంటూ టీవీ జబ్బు వచ్చింది, ఇది రేపు చచ్చిపోద్ది, ఇంకా లేకపోతే వారం రోజులకు చచ్చిపోద్ది, నేను చక్కగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అని వాడు అనుకుంటుండు. నేనుండి అన్నాను, బాబు నా చేయి పట్టుకో, నీ భార్య కాలు మీద నీ కాలు పెట్టు అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మాట్లాడింది నువ్వు, కార్యం చేసింది నువ్వు, బయలుపరిచింది నువ్వు, ఇతన్ని నమ్మించటం నా వల్ల కాదు, నువ్వే చేయాలి సహాయం ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అయిపోయింది, ఆమెనన్నాము. అంటుండు కదా, అయ్యగారు మీరు నా చేయి పట్టుకున్నారు కానీ నేను నేల మీద నిలబడి లేను, గాల్లో తేలుతున్నట్టుగా ఉన్నాను అంటే అది దేవుడే చేసిన కార్యము. నిన్ను నమ్మించటానికి దేవుడు మధ్యలో నిలబెట్టాడు, భూమి మీద నిలబెట్టక. నీ భార్య బాగుపడ్డది పో అని చెప్పాము. చక్కగా 2 పిల్లల్ని కన్నది. వాడికి మరణకరమైన రోగం వస్తే అదే భార్య వాడిని బ్రతికించుకుంది, కానీ ఇంకోని చేసుకుంటని
ఆమె అనుకోలేదు. హల్లెలూయా. దేవుడు బయలుపరిచిన దానిని, దేవుడు చెప్పిన మాట, దేవుడు ఈ కీడొస్తుందంటే నువ్వేం చేయాలి తెలుసా? చక్కగా ప్రార్థన పెట్టుకోవాలి. ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలి. దైవ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన పెట్టుకుని వీలు లేదనుకో, మనము జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్తారా వెళ్ళరా? డాక్టరు రా అన్నాడు అనుకో, వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. నడవ చేత కాకపోతే బైక్ మీదనో వెళ్తారు, అంతకు చేత కాకపోతే ఆటో కట్టించుకొని వెళ్తారు. కానీ పాస్టర్ గారు రమ్మంటే రారు. మేము పిలిస్తే ఆ పాస్టర్ గారు రాలేదు, ఆయనకు మా మీద ప్రేమ లేదు, ఆయనకు మేమంటే ఇష్టము లేదు, ఆయనకు మా బాధ అర్థం కాదు అని ప్రశ్నలు వేస్తారు. అదే ఆర్ఎంపీ డాక్టరు సూదేశం బాటిల్ పెట్టి 1000 రూపాయలు అంటే టక్కుని ఇచ్చేస్తారు. 10 రూపాయలు ఇస్తానికి కూడా మనకు కష్టమే. అంటే సాతాను మనల్ని ఆ విధముగా మోసము చేస్తూ ఉంది. మన మనసు పైన దాడి చేస్తుంది, మన హృదయములో రకరకాల చంచలమైన తలంపులను పుట్టిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంగబిడ్డలారా, దేవుడు చెప్పిన ఏ మాట ఎన్నడూ నిరార్థకము కాదు, అది జరుగుతుంది. గనుక అది శోధనైన, కీడైన, శ్రమైన, దీవెనైన, ఆశీర్వాదకరమైన, వాగ్దానమైన అది నెరవేర్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. దానికోసం కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కీడు తొలగిపోయిందా సాక్ష్యం చెప్పాలి, మేలు కలిగిందా కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. హాస్పిటల్కి వెళ్తాము, కొన్ని వేల డబ్బులు పెడతాం. ఇంట్లో ఒక 2-3 వేలు పెట్టి గృహకూడికను జరిపించుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో ఉంది మన ఆత్మీయ జీవితం. హాస్పిటల్లో ఎన్ని పెట్టమన్నా పెడతాం. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మనము ఇంట్లో కూటాన్ని జరిపించలేము. అది మన ఆత్మీయ లెవెలు, ఆత్మీయ స్టేజి, ఆత్మీయ ఎదుగుదల. అది దేవునికి ఇష్టం ఉండదు ప్రియులారా. చూడండి, ఒక అన్యుడు చక్కగా ఓ పండుగ చేస్తాడు, ఓ ఫంక్షన్ చేస్తాడు. ఎంత ఆడంబరంగా చేస్తాడు తెలుసా? వాళ్ళ అయ్యగారు చెప్పినట్టే చేస్తాడు. మీరు మీ అయ్యగారు చెప్పినట్టు చేయరు. మీ అయ్యగారు ఏం చెప్పాడు? దేవుడు ఎలా నడిపించమంటాడో అలా నడిపించడానికి చెప్తాడు. హల్లెలూయా. దేవుని మాటను విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని మాట ప్రకారము జీవించుదాం, దేవుని మాట ప్రకారము బ్రతుకుదాం. దేవుని మహిమ మనము, మన పిల్లలు, మన కుటుంబాలు కనులారా చూస్తూ ఆశీర్వదించబడి, దీవించబడి వర్ధిల్లుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.